ఈ కార్తీక మాసంలో నాన్న శివయ్య ఏం చేస్తుంటాడు చెప్పనా? మనం చేసే అభిషేకాలని, మనం అలంకరించే అలంకరణని నిండుగా స్వీకరిస్తూ, అందరి కష్టాలు తీరుస్తూ, అందరి కర్మలు తొలగిస్తూ, అందరికి ఆశీర్వదిస్తూ ప్రశాంతంగా కైలాసంలో కూర్చుంటాడు పరమేశ్వరుడు. అప్పుడు ఈశ్వరుడు పార్వతీమాతతో అంటాడు, చూసావా దేవి, నా భక్తులు నన్ను ఎంత గొప్పగా పూజిస్తున్నారో, ఎంత గొప్పగా అలంకరిస్తున్నారో, ఎంతటి అద్భుతమైన అభిషేకాలు చేస్తున్నారో, వాళ్ళకి ఈ నాన్న పరమేశ్వరుడు అంటే ఎంత ఇష్టమో భక్తులకి. కానీ నిజంగా స్వామి, మీరు ఈ లోకాన్ని పాలించేవారు స్వామి, మీరు అండగా ఉన్నందుకే కదా వాళ్ళంత ధైర్యంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటున్నారు అంటే స్వామి అంటాడు, అవును దేవి, వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరున్నారు? వాళ్ళందరూ నా పిల్లలు. పిల్లలకి నేను కాకపోతే ఎవరున్నారు? వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా ముందుగా ఉండేది ఈ సర్వేశ్వరుడే అని ఆ అమ్మకి గొప్పగా చెప్తాడు పరమేశ్వరుడు. అంతటి గొప్ప మహానీయుడు బోలాశంకరుడు ఈశ్వరుడు అంటే. మంచిగా హ్యాపీగా అభిషేకాలు చేసుకోండి, స్వామిని స్మరిస్తూ ఉండండి. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.